శాలా గృహాల గురించి తెలుసుకుందాం ఇప్పుడు. ప్రాచీన గ్రంథాల్లో శాలా గృహములు అంటే మీకు మండువా లోగులు అని చెప్పేసి మనకి చతుశ్శాల అంటాం దాన్ని. అది అందరికీ పరిచయమే. అలా కాకుండా ఇంకా మీకు వాటిలో రకరకాల గురించి చెప్పడం జరిగింది. వాటిని శాలా గృహములు అంటారు. అందులో మీకు సింపుల్ గృహం ఏంటంటే దండ గృహము అంటే ఏకశాల గృహం అని సింపుల్. ఫస్ట్ ఒక పెద్ద స్థలంలో ఒకటే గృహం కట్టుకునేదాన్ని సింపుల్ కట్టేదాన్ని ఏకశాల అంటారు. అలాగే ఒకే స్థలంలో మనకు 2 గృహాలు కడితే అంటే 2 ప్రధాన శాలలు అంటాం మనం. ప్రధాన దిశల్లో కట్టాలంట, మూలలు కట్టేవారు కాదు. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్లో కట్టుకుంటే 2 దిశల్లో కడితే దాన్ని దిశాల అంటారు. అలాగే 3 దిశల్లో కట్టుకున్నట్టయితే దాన్ని త్రిశాల అంటారు. 4 దిశల్లో కట్టినట్టయితే ఒక పెద్ద స్థలంలో దాన్ని చతుశ్శాల అంటారు. మన వాడుక భాషలో మండువా లోగులు అని పిలవడం ఆచారంగా ఉంది. ఈ శాలా గృహంలో ముఖ్యంగా ఏంటంటే ఇంటి ఆ స్థలం మధ్యలో ఖాళీ ఉంచుతారు, ఖాళీ వదిలేస్తారు, అక్కడేం కట్టరు. చుట్టూ కట్టుకుంటారు అనమాట. దాన్ని ఆ ఖాళీ స్థలం చుట్టూ మనకి గదులు వచ్చే విధంగా 4 శాలలు కడతారు. అవి కలిపి కట్టొచ్చు, విడిగా కట్టచ్చు. కలిపి అంటే రకరకాల మళ్ళీ డిజైన్స్ ఉన్నాయి, అది వేరే విషయం. బట్ సింపుల్ మన సూత్రం ఏంటి, వీటి వెనకాల రహస్యం ఏంటి, సూత్రం ఏంటి, వాస్తు మనం పాటించాల్సింది ఏంటి అది మనం ఇంపార్టెంట్ మనకి. అయితే మనకి ఏకశాల గృహం కడితే ఒక పెద్ద స్థలంలో ఒకటే గృహం కడితే ఏకశాల కడితే ఎక్కడ కట్టాలి నన్ను క్లియర్గా రూల్ ఇచ్చారు, నన్ను ఫలితాలు ఇచ్చారు కూడా. ఎక్కడ కడితే ఫలితం ఏంటి, అది ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టకూడదు కూడా చెప్పారు. ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే ఏకశాల కడితే ఒక స్థలంలో దక్షిణ వైపు కట్టాలి, దక్షిణ దిశలో కట్టాలి. మీకు పశ్చిమం తూర్పు ఉత్తరం ఖాళీ ఉండాలి, 3 దిశలు ఖాళీ ఉండాలి. దక్షిణం మాత్రం కట్టాలి. లేదా 2 ఆప్షన్ కూడా ఇచ్చారు దాంట్లో, మీకు పశ్చిమంలో కూడా కట్టచ్చు. ముందు దక్షిణే చెప్పారు ఫస్ట్ ఆప్షన్, తప్పితే 2 ఆప్షన్ మీకు అక్కడ స్థల స్వరూపం బట్టి ఇంకో మీకు కుదరకపోయినట్టయితే వెస్ట్లో కూడా కట్టచ్చు అని చెప్పారు ఏకశాల గృహాన్ని. అంటే మీకు వెస్ట్లో ఏకశాల గృహం కడితే ఆ స్థలంలో దక్షిణం ఉత్తరం తూర్పు కూడా ఖాళీ ఉంటాయి. కేవలం పశ్చిమంలోనే శాలా గృహం ఉంటుంది. శాలా గృహం అంటే మీకు 3 గదులు అట్లా ఉండేవి పూర్వ రోజుల్లో, 5 గదులు 3 గదులు 2 గదులతో అలా సైజుని బట్టి. అలా సింగిల్ హౌస్ ఏకశాల లేదా దండ గృహం కడితే దక్షిణంలో కట్టాలి లేదా పశ్చిమంలో కట్టాలి అంతే. వేరే చోట అక్కడ ఉత్తరంలో కట్టినా తూర్పులో కట్టినా కూడా అశుభం అని చెప్పారు మనకి. అందులో ఎటువంటి సందేహం లేదు, ఫలితాలు కూడా ఇచ్చారు అటు. అలా మీకు దిశాల అంటే 2 శాలలు కట్టుకోవటం. మన కుటుంబ అవసరాలు ఇచ్చా చిన్న కుటుంబం అనుకోండి, లేదా చిన్న శాల సరిపోవచ్చు వాళ్ళకి, లేదా ఆర్థిక పరిస్థితి ఇచ్చి ఒకటే కట్టుకోవచ్చు. కొంచెం ఆర్థిక పరిస్థితి బాగుంటే 2 కట్టచ్చు. వాళ్ళ సమాజంలో అనేక రకాల మనుషులు ఉంటారు, వాళ్ళకి ఎవరు అవసరం బట్టి వాళ్ళు కట్టుకుంటారు. ఏకశాల కడితే చెప్పాం మనం దక్షిణం కానీ పశ్చిమం కట్టాలి. 2 శాలలు కట్టాల్సి వస్తే ద్విశాల, అందులో కూడా రకరకాల డిజైన్ చెప్పారు. ఎక్కడ కడితే ఫలితం ఏంటి, ఎక్కడ కట్టకూడదు, ఎలా కట్టాలో చెప్పారు. దిశాలకు ఏంటంటే సింపుల్గా మనకి సూత్రం ఏంటంటే దక్షిణం మరియు పశ్చిమంలోనే కట్టాలి 2 శాలలు కడితే తప్ప. మీకు దక్షిణ ఒకటి ఉత్తరం ఒకటి అలా వేరే దక్షిణ ఒకటి తూర్పు అలా కట్టకూడదు, కేవలం దక్షిణ పశ్చిమంలో మాత్రమే కట్టాలి, అది రూలు దిశాల కడితే. సరే త్రిశాల కడితే ఎట్లా అంటే త్రిశాల 3 శాలలు అనుకున్నాం కదా, త్రిశాల అంటే 3 శాలలు కడితే దక్షిణం పశ్చిమం కాకుండా ఇంకోటి ఉత్తరం కట్టుకోవచ్చు, లేదా తూర్పు కూడా కట్టచ్చు. ఈ 2 కాకుండా దక్షిణ పశ్చిమం కట్టిన తర్వాత ఇంకో 3వ శాలని లేదా ఉత్తరంలోనే కట్టచ్చు లేదా తూర్పులోనే కట్టచ్చు. తూర్పులో కడితే ఒక ఫలితం చెప్పారు, ఉత్తరంలో కడితే ఒక ఫలితం. అంటే తూర్పు ఉత్తరంలో ఒకటి ఖాళీ ఉంటుంది త్రిశాలకి. తూర్పు కానీ ఉత్తరం కానీ ఒకటి ఖాళీ, ఇంకోటి దక్షిణ పశ్చిమ ఖాళీ పెడితే దోషం. త్రిశాల అంటే కేవలం దక్షిణం పశ్చిమ వచ్చిన తర్వాత 3వది ఉత్తరంలోనే ఉండొచ్చు లేదంటే తూర్పులోనే ఉండొచ్చు. అంటే ఉత్తరం కానీ తూర్పు ఒకటి ఖాళీ ఉంటుంది త్రిశాలకి, అది త్రిశాల రూల్. అది కాకుండా 4వది చతుశ్శాల. 4 దిశల్లో కూడా శాలలు వస్తాయి, తూర్పు పశ్చిమం ఉత్తరం దక్షిణ 4 ప్రధాన దిశల్లో శాలలు వచ్చేదాన్ని చతుశ్శాల అంటారు. దానికి అది అందరికీ శుభం అని చెప్పారు. బట్ ఈ త్రిశాల ద్విశాల ఏకశాలకు మాత్రం వేరే ప్లేస్లు కట్టినట్టు అశుభం అని చెప్పడం జరిగింది. అటు ఫలితాలు కూడా ఇచ్చారు. మొత్తం మీద నేను చెప్పింది సింపుల్ ఏంటంటే అది ఏకశాల అయితే దక్షిణం లేదా పశ్చిమం, ద్విశాల అయితే దక్షిణం పశ్చిమం మాత్రమే, త్రిశాల అయితే దక్షిణ పశ్చిమం కాకుండా తూర్పు కానీ ఉత్తరం కానీ ఇంకోటి కట్టచ్చు. చతుశ్శాల అయితే 4. మరి ఇవన్నీ ఎక్కడ ఉపయోగపడుతుంది, ఇప్పుడు కట్టట్లేదు కదండి సందేహం కలగొచ్చు మీకు ఎవరికన్నా. అయితే ఆధునిక కాలంలో చతుశ్శాల అంటే మీకు పెద్ద పెద్ద స్కూల్ బిల్డింగ్లు కానీ మీకు పెద్ద భవనాలు కట్టినప్పుడు ఈ కాన్సెప్ట్ ఉపయోగిస్తారు, ఆల్రెడీ ఉపయోగిస్తున్నారు. ఇక మీకు చిన్న ఏదైనా యూ షేప్ బిల్డింగ్ కట్టి కొన్ని చోట్ల చూస్తుంటాం మన స్కూల్స్ బిల్డింగ్స్ కానీ కమర్షియల్ బిల్డింగ్స్ కానీ, అప్పుడు ఈ త్రిశాల కాన్సెప్ట్ యూజ్ చేసుకోవచ్చు. ఎల్ షేప్ అంటే మనం ఏదైనా స్కూల్స్ కట్టినప్పుడు అంటకుండా జాగ్రత్త పడినట్టయితే దిశాల కాన్సెప్ట్ మనం పాటించవచ్చు, తూర్పు ఉత్తరం ఖాళీ పెడతాం. ఏకశాల కట్టినప్పుడు అప్పుడు కూడా అంతే దక్షిణ కానీ పశ్చిమ కట్టుకుంటాం. మనం ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్ కూడా ఈ కాన్సెప్ట్ ఫాలో అవుతుంది. మూల సూత్రం ఇదే. మన ఆధునికం ఎప్పుడు కట్టినా కూడా ఎప్పుడైనా సైన్స్లో మీకు సైన్స్ మారదు, బట్ పాటించే విధానం మారదు, టెక్నాలజీ మారుతుంటుంది. కాబట్టి మన ఆధునిక కాలంలో కట్టే గృహాలకి మూల సూత్రాలు ఇవే ఉంటాయి, వీటిని పాటించే మనం ఆధునిక కాలంలో కూడా మనం కట్టుకుంటాం ఇల్లు. అది ఇంపార్టెంట్ చాలా విషయాల్లో. అలాగే రకరకాల ఫలితాలు కూడా చెప్పారు. మొత్తం మీద మెయిన్ ప్రిన్సిపల్స్ ఇవే.